హలో, ఈరోజు వీడియోలో నేను రేజర్తో ఐబ్రోస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఇది మా అక్క. ఐబ్రోస్ చేయని అడిగింది ఒకరోజు. అయితే వీడియో తీ అని చెప్పాను. పాపం ఫేస్ క్రాప్ చేసి ఓన్లీ ఐస్ వరకు షూట్ చేస్తాను, ఎడిట్ చేసి పెడతాను అని చెప్పాను. కానీ అవ్వలేదు. దానికి సర్ప్రైజ్ అనమాట. జాను సర్ప్రైజ్ బాగున్నా. ఈ రేజర్స్ నేను ఆన్లైన్లో ఈజీగా దొరుకుతాయి అన్నమాట. ఫేషియల్ రేజర్స్ ఇవి. ఫేస్కున్న హెయిర్ కూడా రిమూవ్ చేసుకోవడానికి, అలాగే ఐబ్రోస్ షేప్ చేసుకోవడానికి చాలా బెస్ట్ అనమాట. ఎవరైతే పెయిన్ తట్టుకోలేరు, ఐబ్రోస్ చేసుకోవడం నొప్పి అనిపించే వాళ్ళకి చాలా బాగుంటుంది. జస్ట్ ఎవ్రీ 2 weeks చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నా ఐబ్రోస్ని ఎవరికి అంటే ట్రస్ట్ చేయను అనమాట. ఎలా చేస్తారో, షేప్ మార్చేస్తారేమో, సన్నంగా చేసేస్తారేమో, నాకు సూట్ అవ్వదేమో అనుకొని చాలా భయపడతాను. సో అలా చాలా ఇయర్స్ నుంచి, కోవిడ్ దగ్గర నుంచి అలా అలవాటు అయిపోయింది వీటితో షేప్ చేసుకోవడం. నాకైతే ఏమీ అనిపించదు, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మాయిశ్చరైజర్ ఏమైనా థిక్గా అప్లై చేసుకోవాలి. అలోవెరా జెల్ కానీ, ఏ మాయిశ్చరైజర్ కానీ ఏదైనా ఒకటి చాలా థిక్గా అప్లై చేసుకుంటే మనకి ఎలాంటి కట్స్ కానీ అవ్వవు, చాలా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఫస్ట్ ఎప్పుడు పైన షేప్ చేసుకోవాలి, జస్ట్ ఎక్స్ట్రాస్ తీసుకోవాలి. ఫస్ట్ టైం అనుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఆన్లైన్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి. ఏ బ్రాండ్ నేను వాడతాను, ఏ బ్రాండ్ కొంచెం క్వాలిటీ ఉంటుంది, కట్స్ అవ్వవు అనేది నేను కింద కామెంట్స్లో ఇస్తాను, లేకపోతే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ. ఇది 2 types ఉంటుందన్నమాట. ఇది పెద్దది, ఇది ఫేషియల్ హెయిర్ మొత్తం తీసుకోవచ్చు, అలాగే ఐబ్రోస్ కూడా షేప్ చేసుకోవచ్చు. అలాగే చిన్నది కూడా ఉంటుంది, అది చాలా చిన్నగా వస్తుంది బ్లేడ్. అది ఎక్కువ ఐబ్రో షేపింగ్కి బాగుంటుంది అన్నమాట. అది కూడా యూస్ చేస్తాను. ఈ 2 ఉంటే చాలు, పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఒక 150 రూపీస్ అవుతుంది అనమాట ఈ 2 రకాల బ్లేడ్స్ తీసుకోవడానికి. ఒక 3-4 times వస్తాయి. చెప్పాను కదా, చిన్న సైజ్ ఐబ్రో షేపింగ్ బ్లేడ్ ఏమో ఇదన్నమాట. చాలా బాగా చేసుకోవచ్చు. అస్సలు ఎంత అంటే చాలా చిన్న హెయిర్ కూడా చాలా నీట్గా తీసుకోవచ్చు అన్నమాట. అవ్వండి, చాలా నీట్గా వస్తుంది. అస్సలు కట్ అనేది కూడా అవ్వదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఇలా పట్టుకొని చేసుకుంటే మనకి పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది, అలాగే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడు ఎక్స్ట్రాగా ఒక లైన్ తీసేయకూడదు, చాలా జాగ్రత్తగా తీయాలి. నేను చూసారా, నాకు ఇది చేయడానికి 15 minutes టైం పట్టింది. కానీ షేప్ అస్సలు పోకూడదు, ఎక్స్ట్రాగా ఎక్కడ తీయకూడదు. నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఫాస్ట్గా చేసుకుంటాను. ఎప్పుడైనా ఐబ్రోస్ సన్నంగా అయిపోతే అస్సలు బాగోదన్నమాట. వాళ్ళకున్న షేప్, వాళ్ళకున్న ఐస్ బట్టి, అలా ఐబ్రో థిక్నెస్ బట్టి మనం చేసుకోవాలి. సన్నంగా చేస్తే అస్సలు ఫేస్ బాగోదు. ఉన్న దానిలో షేప్ చేసుకోవాలన్నమాట. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో లెఫ్ట్కి రైట్కి, చాలా అన్నమాట. అంటే ఒక ఐబ్రో చేసుకుంటే చాలు, మనం ఇంకా ఫేస్కి ఏం చేసుకోకపోయినా చాలా డిఫరెన్స్ వస్తుంది. అది ఐబ్రో పాడైనా కూడా అంతే తేడా కనబడుతుంది అన్నమాట. చూడండి, అక్కడ నాకు చిన్న దాంతో సరిగ్గా రాక ఇంకా పెద్దది యూజ్ చేస్తాను.